పెద్దది అన్న పెట్టి కొడతా సార్ ఫ్యాన్ కొడతా బాబు ఎస్పీ మణికంఠ ఓంకార్ కంట చిత్తూరు 03 మధ్యకాలంలో గంగవరం లిమిట్స్లో కొన్ని పన్నుల దొంగతనం అనేది తరచుగా జరిగినాయి. 3 కేసులు రిపోర్ట్ అయ్యాయి గంగవరం, పంజాబ్ ఈ పోలీస్ స్టేషన్స్లో. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక గ్యాంగ్ ఏదో తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి మా ఇన్స్పెక్టర్ గారు ముఖ్యంగా ఐడి పార్టీకి ఇదంతా వాళ్ళకున్న సోర్సెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళు ఎవరు ఏంటి అని కనుక్కొని ఈ గ్యాంగ్ని ఒక 5 పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న అది కూడా మదనపల్లి రూట్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళొక బ్యాచ్ అప్పుడే ఈ పన్నులు డిస్పోజ్ ఆఫ్ చేసి వెళ్తుంటే మీరు చూసారు వెనకాల వెహికల్. ఈ వెహికల్లో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దీంతోపాటు ఒక 2 వీలర్ కూడా ఉంటుంది. దాంట్లో ముందుగా వచ్చి రెక్కీ చేసుకోవడం, ఎక్కడ పిక్స్ ఉన్నాయి చూసి మళ్ళీ దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలనేది వాళ్ళ ప్లాన్ ప్రకారంగా చేస్తుంటారు. సో దాంట్లో భాగంగా నిన్న వెహికల్ చెకింగ్ అప్పుడు వాళ్ళు మొత్తం గ్యాంగ్ దొరికింది. వాళ్ళు అప్పుడే డిస్పోజ్ చేసి 4 లక్షల రూపాయలు క్యాష్ వాళ్ళు అన్వేషించినటువంటి మందుల గురించి వాళ్ళు క్యాష్ తీసుకున్నారు. ఆ క్యాష్తో పరిస్థితి చేశారు. తర్వాత మిగతా మన పంజాబీ కేసు కానీ గంగవరంలో రిపోర్ట్ అయిన కేసు కానీ దాని గురించి కూడా ఆల్రెడీ డిస్పోజ్ అయిన క్యాష్ని వాళ్ళని ఇంటాక్ట్గా పట్టుకోవడం జరిగింది. గతంలో కానీ రాబోయే రోజుల్లో కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా మూమెంట్స్ గంగవరం లిమిట్స్ కానీ పదమూడు ఈ సభ్యులు ఎవరైనా వీళ్ళందరి మీద మనం షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. స్పెషల్లీ ఎవరైతే మా వాళ్ళంతా దీంట్లో యాక్టివ్గా పనిచేశారో ఐడి పార్టీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళని ఎస్పీ గారు అప్రిషియేట్ చేశారు. వీళ్ళందరినీ తీసుకొని మన గంగవరం ఇన్స్పెక్టర్ గారు చిన్నగోవింద్ గారు అనంతపూర్ వెళ్ళి వాళ్ళందరూ తెలుసుకొని వాళ్ళ మూమెంట్ అన్నీ కూడా కనుక్కొని వాళ్ళ దగ్గరికి వస్తారని తెలిసిన తర్వాత వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళు పట్టుకుంటుంది. టోటల్గా మన ప్రాపర్టీ సుమారుగా 8 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయాలి. ముద్దాయిలందరూ అనంతపురం జిల్లా వాళ్ళు సార్.